హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్తో పాటు హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యమెందుకు కథ ఏంటో చూసేద్దాం. ప్రాణసఖి 34 ఎపిసోడ్. అవని ఏం చెప్తుందా అని రిషి అవని వైపు చూశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు రిషి గారు అని అడిగింది. ఇంకెందుకు వచ్చారు? నువ్వు వచ్చావో రాలేదు చూడటానికి చెప్పకుండా వచ్చారు. అవునా, మరి మీరేం చెప్పారు అని అడిగింది. ఈరోజు వస్తానన్నది, వెండి తీసుకొస్తానని వచ్చాను. పాపం మీ పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు అనుకుంటా. ఏమీ కాదులే రిషి గారు, అమ్మమ్మ వాళ్ళు బాగున్నారు కదా. మన విషయం చెప్తే ఏమవుతారని చెప్పకుండా ఉన్నాను. అదే ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతుంది. నేను మీతో చెప్పానా నాకు ఇబ్బందిగా ఉంది అని? ఎందుకు మీరే అలా అనుకుంటారు రిషి గారు? అది కాదవని, నేను మా ఇంట్లో ఉంటావని చెప్పి తీసుకువచ్చాను, కానీ అలా తీసుకురావటం మీ వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా అన్నాడు. వాళ్ళకేమో, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అన్నది అవని. అవని అలా అనగానే అవని వైపు ఇంతగా చూస్తూ, నీ ప్రవర్తన నాకు అసలు అర్థం కావటం లేదవని, నీకు సంతోషంగా ఉండటం ఏమిటి అని అడిగాడు. అదే రిషి గారు, మీ ఇంటికి ఎప్పుడు రాలేదు కదా, మీరు తీసుకువెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటున్నాను. నువ్వు వస్తానంటే ఎప్పుడో తీసుకువెళ్ళేవాడిని కదా. మీరు నాకు బాస్, మిమ్మల్ని ఎలా అడుగుతాను? మీ దగ్గర పనిచేసేవాళ్ళం, మీ ఇంటికి వస్తానంటే మీరేమనుకుంటారో అని అడగలేదు. రిషి కారు ఆపి అవని వైపు చూసి, నేను బాస్ని, నువ్వు పని చేసేదానివని అనే భేదం ఎప్పటి నుంచి మొదలైంది అని అడిగాడు. నేను చెప్పింది నిజమే కదా రిషి గారు, అందరికీ నేను బాస్ని, కానీ నీకు కాదని కారు స్టార్ట్ చేశాడు. మరి నాకేంటో చెప్పొచ్చు కదా, చెప్పకుండా కారు స్టార్ట్ చేస్తే ఏమనుకోవాలి అని అనుకుంది అవని. అవని ఆలోచనలో ఉండగానే రిషి వాళ్ళ ఇల్లు వచ్చింది. రిషి కారు ఆపగానే, రిషి గారు మీ ఇల్లు వచ్చేసిందా అని అడిగింది. వచ్చింది, దిగవని అన్నాడు. అవని కారు దిగి చుట్టూ ఉన్న ప్లాంట్ చూసి, మీకు మొక్కలంటే చాలా ఇష్టం కదా రిషి గారు. నాకు ఇష్టమే, కానీ సిరికి ఇంకా చాలా ఇష్టం. ఇద్దరం ఇక్కడ గార్డెన్లో ఎంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళము అని బాధగా చెప్పాడు. సారీ రిషి గారు, సిరిని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. అదేం లేదులే, తర్వాత గార్డెన్ చూడొచ్చులే, లోపలికి వెళ్దాం పదా అన్నాడు. అలాగే అంటూ రిషి వెనుక గుమ్మం దగ్గరకు రాగానే, ఆగండి అన్నారు జానకమ్మ గారు. అవనిని తీసుకొచ్చాను నానమ్మ అని వెనకున్న అవనిని పక్కకు రమ్మని చెప్పాడు. అవని రిషి పక్కకు వచ్చి నిలబడింది. సీతాను హారతి పళ్ళెం తీసుకురా అని పిలిచారు జానకమ్మ. అలాగే పెద్దమ్మ గారని సీతాను హారతి ప్లేట్ పట్టుకొని వచ్చారు. సౌదామిని ఇద్దరిని హారతిచ్చి లోపలికి తీసుకురా అని చెప్పారు జానకమ్మ. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పండి అని అన్నది సౌదామిని. అవునానమ్మా అని లోపలికి రాబోతే, హారతి ఇచ్చే వరకు లోపల అడుగు పెడితే ఊరుకొని రామన్నాడా అన్నారు. రిషి అలాగే నిలబడి, సరేలే నానమ్మ అని మమ్మీ వచ్చి తొందరగా తీ అన్నాడు. సౌదామినికి ఇష్టం లేకపోయినా జానకమ్మ మాట కాదనలేక హారతి పట్టుకొని తీసుకొచ్చి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పింది సౌదామిని. అమ్మ, అవని కుడికాలు లోపల పెట్టి లోపలికి రా అని చెప్పారు. సారీ అవని, నాన్నమ్మ ఇలా చేస్తారనుకోలేదు. ఇందులో తప్పేముంది రిషి గారు, పెళ్ళైన తర్వాత కొత్తగా ఇంట్లో కడుపు పెడుతున్నాను కదా అంటూ కుడికాలు పెట్టి లోపలికి వచ్చింది. అవని అలా అనేసరికి, ఈ షడవుడ్డేంటి, పెళ్ళి మొదటిసారి వచ్చానంటుంది అని లోపలికి వచ్చాడు. అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడిగింది అవని. నాకు నీ మీద చాలా కోపం ఉందవని, నా మనవడిని అలా ఒంటరిగా వదిలేసి వెళ్తే ఏమనుకున్నావు? నేనెక్కడ వెళ్ళానమ్మమ్మ, ఆయన గారే నన్ను వదిలిపెడితే అని అన్నది. ఏంటి, మా రిషి నిన్ను పుట్టింట్లో వదిలిపెట్టాడా అని రిషి వైపు చూసింది. అవని అలా అనగానే షాక్ అయి నిలబడ్డాడు రిషి. రిషి, నువ్వు మాతో అబద్ధం చెప్పావా అని అడిగారు జానకమ్మ. రిషి అవని వైపు సీరియస్గా చూసి, నేనేం అబద్ధం చెప్పలేదు నానమ్మ, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని వదిలిపెట్టి వచ్చాను. నేను నాన్నకి బాగానే ఉంది వస్తానన్నా, వద్దులే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు అన్నారమ్మమ్మ. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తీసుకొచ్చారు, కానీ లేకపోతే తీసుకొచ్చేవాళ్ళే కాదు. వీడి గురించి నాకు తెలుసు అవని, అందుకే అనుమానం వచ్చి మీ తాతయ్యనేమి చెప్పకుండా వచ్చాం. అదే చెప్తే వద్దు తాతయ్య మేమే వస్తామనేవాడు. రిషికి అవని అలా ఎందుకు చెప్పిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు.
ఈ అవని జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని రిషి తాళికట్టాడు, కానీ తన మీద ప్రేమతో కాదు కదా అత్తయ్య. అయినా సిరిని మర్చిపోయి తనతో సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు కష్టం కదా. సౌదామిని, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎలా కట్టినా పెళ్లి జరిగిపోయినట్లే కదా. ఇష్టం లేదని పుట్టింట్లో వదిలేసి రావడం ఏంటి నాకు అర్థం కావటం లేదు. అయినా ఇద్దరు ఊరిలో బాగానే ఉన్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది రిషి? నువ్వు సంతోషంగా ఉంటున్నావని మీ తాతయ్య నేను ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? నానమ్మ, నేనేమి తనని కావాలని వదిలేసి రాలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను వాళ్ళ నాన్న గురించి దిగులు పడుతుందని ఉండమని చెప్పి వచ్చాను, అంతేకాని అవని అంటే ఇష్టం లేక కాదని చెప్పాడు రిషి. సౌదామిని, విన్నావు కదా, కొడుకు సంతోషంగా ఉండేలా చూడాలి, కానీ నీకేమీ పట్టనట్లు ఉండకూడదు అని అన్నారు జానకమ్మ. సౌదామిని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునానమ్మ, తాతయ్య ఎక్కడా అని అడిగాడు రిషి. జర్నీ చేసి వచ్చాం కదా రిషి, పడుకున్నారు. ముందు తనని రూమ్ తీసుకువెళ్ళని జానకమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. హాల్లో ఎవరూ లేకపోయేసరికి అవని హాలంతా చూస్తూ, ఎంత పెద్ద ఇల్లు అండి మీది అని అన్నది. రిషి ఏం మాట్లాడకుండా పైకి వెళ్తుంటే అవని రిషి వెనకే వెళ్ళింది. రిషి తన రూమ్లోకి వెళ్ళగానే అవని లోపలికి వచ్చి, ఇదేనా మన రూము అని అడిగింది. మన రూము కాదు, నా రూము అన్నాడు. రూములోకి వచ్చి గోడకున్న రిషి సిరి ఉన్న ఫోటో చూసి, తనే నా సిరి అంటూ ఫోటో దగ్గరగా వెళ్ళి చూస్తూ అడిగింది. అవును, తనే నా సిరి, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని బాధగా చెప్పాడు. బాధపడకండి రిషి గారు, సిరి ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు ఇలా బాధపడుతుంటే తను కూడా బాధపడుతుంది అన్నది. మనసులో ఎంత బాధ ఉన్నా సిరి ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తూ ఉంటుందని నా బాధను బయటికి కనిపించనివ్వటం లేదు అని అన్నాడు. మీరు చాలా బాగుందండి, మీరు ఇంత డబ్బున్న వాళ్ళని అనుకోలేదు అన్నదే అవని. మరి మీ ఆఫీస్లో బాస్ అయినప్పుడు డబ్బు ఉంటుందని తెలియదా? ఉంటుంది అనుకున్నాను, కానీ మరీ ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని అనుకోలేదు. మా రమ్య కౌశల్ చూస్తే షాక్ అవుతారు కూడా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఫోన్ చేసి ఒకరోజు రమ్మని చెప్పు అన్నాడు. అమ్మో వద్దులే, ఆంటీ ఏమైనా అంటారు. మమ్మీ ఏమన్నదులే, నీ ఫ్రెండ్స్ అని చెప్తాను కదా అన్నాడు. సరే అయితే రేపు కాల్ చేసి రమ్మని చెప్తాను అని అన్నది అవని. అది సరే కానీ ఇందాక నాన్నమ్మతో ఏం చెప్పావు? నేను నిన్ను కావాలని వదిలేసి వచ్చానా అని అవని దగ్గరకు వచ్చాడు. మీరు ఇంకా విషయం మర్చిపోలేదా రిషి గారు అన్నది. ఇంకేం చెప్పావు? నువ్వు వస్తానన్నా నేను వద్దు, ఇక్కడే ఉండు అన్నానా? అది ఊరికే సరదాగా చెప్పానంటూ రిషి ఏం చేస్తాడు అని కళ్ళజోళ్ళ నుంచి ఒక కన్ను మూసి చూసింది. నిన్ను అంటూ చెవి పట్టుకోబోతే రిషికి దొరకకుండా తప్పించుకుంది. నా రూమ్లో నుంచి నాకు దొరకకుండా ఎలా తప్పించుకుంటావని అవని వెనకబడ్డాడు. అవని రిషికి దొరకకుండా పరిగెడుతూ బెడ్ మీద పడిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావంటూ బెడ్ దగ్గరకు వచ్చాడు రిషి. అవని రిషి వైపు కాకుండా సిరి ఫోటోని తదేకంగా చూస్తూ ఉండటం చూసి, ఏమైంది అవని, సిరిని అలా చూస్తున్నా? సిరి నీ ఫోటోలో కాకుండా ఇంకెక్కడో చూశాను రిషి గారు, అది ఎక్కడో గుర్తుకు రావటం లేదంటూ లేచి కూర్చుంది. దొంగ, నా నుంచి తప్పించుకోవడానికి అలా అంటున్నావు కదా అని అవనిని పట్టుకోబోయాడు. అవని తల పట్టుకొని, లేదు రిషి గారు, నిజంగానే ఎక్కడో చూశాను అని ఆలోచిస్తుంటే అవని ఎక్కువగా థింక్ చేస్తే ఏమవుతుందో డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి అవని పక్కన కూర్చొని, అవని నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, ఎక్కడ చూసావో నెమ్మదిగా గుర్తుకొస్తుందిలే అన్నాడు. తలనొప్పిగా ఉంది రిషి గారు అని తల పట్టుకుంది. తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు కదా, అవి తీసుకొచ్చావా? అయ్యో మర్చిపోయాను రిషి గారు, ఎంత పని చేసావా అవని. అప్పుడు డాక్టర్ రాసిన స్లిప్ రిషి ఫోన్లో ఫోటో తీయటం వల్ల ఉంది, అది ఆనంద్ గారికి పంపించి ఫోన్ చేశాడు. డాడీ ఎక్కడున్నారు అని అడిగాడు. ఇంటికి వస్తున్నాను రిషి అని చెప్పారు ఆనంద్ గారు. వాట్సాప్లో ఒక టాబ్లెట్ స్లిప్ పెట్టాను, మెడికల్ షాప్లో అర్జెంటుగా అవి తీసుకొని రండి డాడీ అని చెప్పాడు రిషి. ఏమైంది రిషి, నానమ్మ వాళ్ళకి ఏమైనా బాగలేదా అని అడిగారు ఆనంద్ గారు. నానమ్మ వాళ్ళకి కాదు డాడీ, అవనికి బాగలేదు, తొందరగా తీసుకురాని అని చెప్పాడు. అవనిక ఏమైంది రిషి అని కంగారు పడుతూ అడిగారు. మీరు త్వరగా రాండి డాడీ, వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు రిషి. సరే రిషి అని ఫోన్ పెట్టేసి కారు స్పీడ్గా డ్రైవ్ చేశారు. అవని, డాడీ టాబ్లెట్స్ తీసుకొస్తాను, కొంచెంసేపు ఓర్చుకో అని అన్నాడు రిషి. పర్వాలేదులే రిషి గారు, నాకు అప్పుడప్పుడు ఇది అలవాటే, ఇలా ఎందుకు వస్తుందో తెలియటం లేదు. అమ్మ వాళ్ళని అడిగితే ఏదో చెప్తారు కానీ విషయం ఏంటో చెప్పరు అని అన్నది. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు కదా అవని, అందుకే అలా వస్తుంది. అందుకే ఎక్కువగా ఆలోచించకూడదు అని అంటున్నాను. ఇప్పుడు మీతో గొడవ పడే ఓపిక నాకు అస్సలు లేదు, తలంతా సూదులతో గుచ్చినట్లుంది అని బాధగా చెప్పింది.
ఇలా పడుకో అవని అని అవనిని రిషి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని కళ్ళజోడు తీసి పక్కన పెట్టాడు. అయ్యో నా కళ్ళజోడు అని అది లేకపోతే ఏమీ కనిపించదని తీసుకోబోతే ఇప్పుడు పెట్టుకొని ఏం చూడాలి నువ్వు అని లాక్కొని పక్కన పెట్టి సైలెంట్గా పడుకో అని తల నొక్కుతూ ఆ రోజు సిరి యాక్సిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎందుకు యాక్సిడెంట్ అయిందో తెలియటం లేదు అవని. అసలు ఆ రోజు ఏం జరిగిందో కౌశల్ని అడిగి తెలుసుకోవాలి. ఇందులో అవని తప్పు కన్నా కౌశల్ తప్పే ఎక్కువ ఉంది. ఎంత మొండికేసినా అవనికి డ్రైవింగ్ ఇవ్వాల్సింది కాదు. తనే చేసి ఉంటే ఇప్పుడు అవనికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు సిరి దూరం అయ్యేది కాదు. అవని వాడిని ప్రేమించింది కాబట్టి బ్రతికిపోయాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. రిషి అలా నొక్కుతూ ఉంటే అవనికి ఎంతో రిలీఫ్గా అనిపించి కళ్ళు మూసుకొని, రిషి గారు మీరెంత కోపం చూపిస్తారో అంతకన్నా ఎక్కువ అభిమానం ప్రేమ చూపిస్తారు. మీరింకా నేనే సిరికి యాక్సిడెంట్ చేశానని అనుకుంటున్నా. నా మీద కోపం ఎలా పోయిందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఆ రోజు కింద పడి తలకు దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కదా, అప్పటి నుంచే రిషి గారిలో మార్పు వచ్చింది. అది ఎందుకు అని ఆలోచిస్తూ టక్కున పైకి లేచి కూర్చుంది. అవని అలా ఎందుకు లేచిందో అర్థం కాక రిషి అవని వైపు చూసి ఏమైంది అలా లేచావు అని అడిగాడు. రిషి గారు నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి, నాకేదైనా జబ్బు వచ్చిందా అని అడిగింది. ఆ మాట వినగానే అవని నెత్తిన కొట్టబోయి ఆగి నీకేమైనా మెంటలా, సైలెంట్గా పడుకో అని అరిచాడు. అది కాదు రిషి గారు, మీరు ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీకు నా మీద కోపం పోయింది కదా, అది ఎందుకో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏం అర్థమైంది అని అడిగాడు రిషి. హాస్పిటల్లో డాక్టర్ గారు నా గురించి మీకు ఏదో చెప్పారు, అందుకే మీరు మారిపోయారు కదా అని కళ్ళార్తూ అడిగింది. ఏం చెప్పారు అది కూడా నువ్వే చెప్పు అని అన్నాడు రిషి. అంటే నాకు ఈ తలనొప్పి వస్తుంది కదా, నేను ఎక్కువ రోజులు బ్రతకనని ఏమైనా చెప్పారేమో, అందుకే మీరు నన్ను ఏమీ అనటం లేదు కదా అని ఏదో పెద్ద రహస్యం తెలుసుకున్నట్లు చెప్తుంటే రిషి అయితే కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉన్నాడు. ఏంటి రిషి గారు, నాకు తెలిసిపోయిందని మీరు బాధపడుతున్నారా? బాధపడకండి, ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళమే కదా, నేను కొంచెం ముందు పోతున్నాను అంతే కదా అని ఒక సినిమా డైలాగ్ చెప్పింది. రిషి కోపంగా చూస్తూ నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావని తెలుసులే కానీ ఇంత సినిమా నాలెడ్జి ఉంటుందని అనుకోలేదు. అంటే ఏంటి రిషి గారు, నేను చెప్పింది నిజం కాదా, నాకు ఎలాంటి జబ్బు లేదా అని అడిగింది. కొంచెం తలనొప్పి వస్తే జబ్బున్నట్టేనా, మరి మీరెందుకు మారిపోయారు అని అడిగింది. అంటే ఇంతకు ముందులా ఉండమంటావు చెప్పు, ఉంటానన్నాడు రిషి. అమ్మో వద్దులే, ఇలాగే బాగున్నారు అని మళ్ళీ కాళ్ళ మీద పడుకుంది. నీకు కొంచెం తిక్కు ఉందని తెలుసు కానీ మరీ ఇంత ఉంటుందని ఇప్పుడే తెలిసింది అని తల నొక్కుతూ అన్నాడు రిషి. అప్పుడే ఆనంద్ గారు టాబ్లెట్స్ తీసుకొని రిషి రూమ్లోకి వచ్చి అవని రిషి ఒడిలో పడుకొని ఉండటం చూశారు. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.